అందరికీ నమస్తే అండి. ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సరైన పోరాటం లేదు. దేశం మొత్తం నీట్ పేపర్ లీకేజీ ఘటన మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని గొంతెత్తితే, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా ఉంది. నిజానికి వైసీపీకి అదొక మంచి రాజకీయ అవకాశం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నీట్ రాసిన వాళ్ళు 65,000 మంది ఉన్నారు కదా! ఆ 65,000 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి కదా! సో, ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంది కదా! సో, ఆ పాపంలో ఇక్కడ ప్రభుత్వానికి కొంత వాటా ఉంటది కదా! సో, ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఆహ్, ఎంతో కొంత ఫైట్ చేయొచ్చు. అంటే రాజకీయంగా చేయొచ్చు. అప్పుడు చూడండి, సీజేపీ వాళ్ళు చేసిన ఉద్యమంలో కాంగ్రెస్ వాళ్ళు జత కలిసి పొలిటికల్ క్రెడిట్ కొట్టాలని చూస్తున్నారే, అలా ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ప్రయత్నం చేస్తే మేబీ జనం ఆ క్రెడిట్ ఇస్తారో లేదో తర్వాత కానీ ఏమో. కానీ భయం. అమ్మో! నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కితే ఎక్కడ ఈడీ కేసులు బయటికి తీస్తారో, సిబిఐ కేసులు బయటికి తీస్తారోననే భయం. అలా అంది వచ్చిన అద్భుతమైన రాజకీయ అవకాశాలను వాడుకోకుండా చేజారిపోతున్నాయి వైసీపీకి. పోనీ ఏమైనా ప్రజలకు అవసరమైన ఉద్యమాల్లోకి దిగుతున్నారా, పోరాటం చేస్తున్నారంటే అది కూడా లేదు. పనికిమాలిన, అసందర్భమైన, ప్రజలకు అవసరం లేని కేవలం బురద జల్లుడు రాజకీయాలకు పరిమితమవుతున్నారు. అందుకే మునుగుతున్న పార్టీ ముంచుతున్న నేతలను పెట్టారు. ఎందుకు మునుగుతున్న పార్టీ? ఇలా ప్రజలకు అవసరమైన అంశాల మీద ఫైట్ చేయట్లేదు, యూత్ కనెక్ట్ అయ్యే అంశాల మీద ఫైట్ చేయట్లేదు, అండ్ రాష్ట్రానికి అవసరమైన అమరావతి వంటి అంశాల మీద అంతా కూడా తలతిక్క వాదన. మావిగన్ అంటే ఇప్పటికీ జనం తిట్టుకుంటున్నారు. మావిగన్ అంటే జనం తిట్టుకుంటున్నారు. అది జనాలకు అర్థం కాలేదు, జనాలకు నచ్చలేదు, జనాలకు ఎక్కలేదు. అయినా సరే వైసీపీ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడం, వైసీపీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, ఆ ఇన్ఫ్లుయెన్సర్ల చేత మాట్లాడడం, ఒక సుమన్ టీవీ లాంటి వాళ్ళ చేత పెయిడ్ ప్రమోషన్స్ చేయించడం వరకు అయిపోతుంది. బట్ దానివల్ల యూజ్ లేదు, నచ్చరు, జనానికి నచ్చదు అది. అలా చాలా రాజకీయ వ్యవహారాల్లో, చాలా విధానాల మీద ఆ పార్టీకి ఒక సరైన స్టాండ్ లేక, ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా, జన ఆలోచనలకు విరుద్ధంగా వెళ్తూ ఆ పార్టీ మునిగిపోతుంది. అసలు రాష్ట్రంలో ఒక సరైన ఫైట్, అసలు ఈ 2 సంవత్సరాల్లో వైసీపీ ఏం చేసింది చెప్పండి? ఆ పార్టీకి ఎందుకు ఓట్ బ్యాంక్ పెరగాలి? ఆ పార్టీకి ఎందుకు సీట్లు పెరగాలి? ఆ పార్టీకి ఎందుకు జనం ఓట్లు వేయాలి? ఈ 2 సంవత్సరాల్లో కూటమి చేసిన తప్పులను ఏ విధంగా ఎండగట్టారు? అసలు ఏం పెద్ద ఫైట్ ఏమైనా చేశారా? సో, పోనీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీని వ్యతిరేకించారు. దానివలన ఏమైనా మెడికల్ కాలేజీలు బాగుపడ్డాయా? లేదు. రాష్ట్రం బాగుపడిందా? లేదు. జనం బాగుపడ్డారా? లేదు. వైసీపీ బాగుపడిందా? లేదు. ఏది కాకుండా చేశారంతే. అలాగే అమరావతి విషయంలో అన్ని విషయాల్లో అలాగే ఉన్నారు. నేతలు ముంచుతున్నారని ఎందుకన్నానంటే, తాజాగా జోగి రమేష్ గారి కేసు. ఒకప్పుడు జోగి రమేష్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడారో. అదే జోగి రమేష్ గారి కుటుంబం వ్యవహారం ఇప్పుడు రోడ్డెక్కింది. వరకట్నం కోసం వేధించడం ఏంటండి? అంతంత సంపాదించి, మంత్రిగా పనిచేసి, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, ఇంట్లో కోడల్ని వరకట్నం కోసం వేధిస్తారా? అది కేసు పెట్టింది ఆ అమ్మాయి. ఆ కోడలు కేసు పెట్టింది. ఆ ఇష్యూ కాస్త అది కాస్త ఇప్పుడు రచ్చరచ్చ అయిందనమాట. గొడవ అవుతుంది. సో, జోగి రమేష్ గారు కుటుంబం పరువు రోడ్డెక్కినట్టే. అలాగే తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా పనిచేశారు. స్పీకర్ కుర్చీలో ఉంటూ గంభీరంగా ఏదో నీతికి నిజాయితీకి నిలువుటద్దంలాగా మాట్లాడేవాడు. ఆయనేమో బతికున్న వ్యక్తిని చనిపోయినట్టు పత్రాలు సృష్టించి భూమి కొట్టేయాలని చూశారు. పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి భయంతో ఇల్లు వదిలేసి పారిపోయారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, స్పీకర్గా పనిచేసిన వ్యక్తి సొంత ఊరు, సొంత ఇల్లు వదిలేసి ఎక్కడికో పారిపోవాల్సి వచ్చింది అంటే ఎంత పరువు తక్కువ అండి. సామాన్యులైతే ఇలా చేసిన తర్వాత జనంలో మొహం చూపించుకోలేరు. రాజకీయ నాయకులు మాత్రమే అలా చూపించుకోగలరు. అదే పొలిటీషియన్స్కున్న ప్లస్. అంటే అన్నీ వదిలేస్తారు కాబట్టి. ఇక మరో మాజీ మంత్రి గారు శ్రీధర్ అప్పలరాజు గారి కేసు మనం చూసాం ఏం చేశారనేది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీని ముంచేస్తున్నారు. పార్టీ అధినేత అలా ఉన్నారు, పార్టీని ముంచేస్తున్నారు, విధానాలు లేవు, వీళ్ళు ఇలా ఉన్నారు. పాపం ఫ్యాన్స్లో మాత్రం ఎమోషన్స్ అలాగే ఉన్నాయండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అందుకే నేను కింద ఫ్యాన్స్ ఆశలు పెరుగుతున్నాయని పెట్టా. పెరుగుతున్న ఫ్యాన్స్ అసలు కరుడు గట్టిన వైసీపీ అభిమానుల్లో, కరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని నమ్ముతున్నారు. పెరుగుతున్నాయి ఆశలు. అందుకే వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ రాష్ట్రంలో అనేక వర్గాల్లో ఆ ఎమోషన్ ఉంది, ఆ ఇష్టం ఉంది, అభిమానం ఉంది, ఆ పిచ్చి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వర్గాల్లో. అందుకే చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉంది. ఈ రాష్ట్రంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మిగిలిన వాళ్ళకి జనం వచ్చినా సరే అంత మాస్ ఇమేజ్ లేదు.
జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాదులు. జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం తెలిసిన తర్వాత కొంతమంది మారితే మారారేమో, మానితే మానేరేమో, అభిమానాన్ని వదులుకున్నారేమో. కానీ ఇప్పటికే ఆయనకు ఒక ఉంది. ఆయన రేపు పొద్దున్న పాదయాత్ర మొదలు పెడితే చాలు జనం అలాగే వస్తారు, విచ్చలవిడిగా వస్తారు. మళ్ళీ వైసీపీకి ఊపు వస్తుంది. సో ఫ్యాన్స్ ఆశలేమో అలా ఉన్నాయి. ఫ్యాన్స్ ఆశలు ఉన్నాయి, ఓట్ బ్యాంకు ఓటర్లు అభిమానుల ఆశలు ఉన్నాయి. కానీ నాయకులు ముంచేస్తున్నారు, పార్టీ సరైన విధానాలు లేవు. అంతా కూడా ఈ సోషల్ మీడియాను నమ్ముకోవడం, ఫేక్ ప్రచారం నమ్ముకోవడం, పనికిమాలిన విషయాలు. జనం ఏదైతే ఆలోచిస్తారో దానికి విరుద్ధంగా వీళ్ళు వెళ్తారు. జనానికి ఏదైతే అవసరం లేదో దానికి విరుద్ధంగా వాళ్ళు వెళ్తారు. సో ఇదంతా కొంచెం ఆ పార్టీకి బాగా ఇబ్బందికరంగా మారింది. సో ఇలాగే వెళ్తే మాత్రం కష్టమే, పరిస్థితులు అయితే కష్టం, భవిష్యత్తు కష్టం. థ్యాంక్ యూ.